డైలీ టేస్ట్ ది డైలీ. సజ్జల రామకృష్ణారెడ్డికి వైఎస్ జగన్ క్లాస్ తీసుకున్నారా? అమరావతి రాజధానికి జై కొట్టడంపై అధినేత సీరియస్ అయ్యారా? సొంత నిర్ణయాలు పార్టీపై రుద్దుతారా అంటూ గరంగరమయ్యారా? సజ్జల కామెంట్స్ తర్వాత వైసీపీ యూటర్న్ అని ప్రచారం జరుగుతోంది. మరి 3 రాజధానుల వ్యవహారంపై చేతులెత్తేశారా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ వ్యవహారం పార్టీకి ఇబ్బందిగా మారడంతో అధినేత గుస్సా అయ్యారా? ఏపీలో రాజధాని వ్యవహారం వైసీపీని మరోసారి షేక్ చేస్తుంది. గతంలో 3 రాజధానులను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన జగన్ ఆ మాట మీదే ఉన్నారు. తిరిగి అధికారంలోకి వస్తే 3 రాజధానులను అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఆలోపే వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్స్ పెను దుమారం రేపుతున్నాయి. వైఎస్ జగన్ ను ఇరుకున పెట్టేలా సజ్జల చేసిన కామెంట్స్ పై జగన్ సీరియస్ అయ్యారని తెలుస్తుంది. వైసీపీ అంటే నువ్వే అనుకుంటున్నావా? నీవు ఏది చెబితే అదే జరుగుతుందని అనుకుంటున్నావా అంటూ సజ్జలకు జగన్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఇటీవల మంగళగిరిలో ఓ కాంక్లేవ్ కు వైసీపీ నేతల సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఆ సమావేశంలో అమరావతి రాజధానిపై సజ్జల చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం అమరావతి భవిష్యత్తు సీఎం చంద్రబాబు చేతుల్లోనే ఉందన్న సజ్జల గతంలో రాజధాని అమరావతిని అభివృద్ధి చేయలేదని చెప్పారు. కానీ ఇప్పటికైనా అమరావతిని అభివృద్ధి చేయాలన్నారు. అది జరిగితే ఆ తరువాత వచ్చే ప్రభుత్వానికి మరో ఆలోచన రాదని చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే భవిష్యత్తులో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చినా అమరావతి ఎక్కడికి పోదంటూ తేల్చేశారు. తమ నాయకుడు జగన్ కూడా అమరావతి నుంచే పాలన సాగిస్తారని అన్నారు. అంతేకాకుండా రాజధాని ప్రాంతంలో రైతుల ప్లాట్లను అభివృద్ధి చేసి వారికి కేటాయిస్తామని ప్రకటించారు. అటు గుంటూరు, విజయవాడ మధ్య మహానగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. రాజధాని నిర్మాణం కోసమే లక్షల కోట్లు ఖర్చు చేయొద్దన్నదే జగన్ ఆలోచన అని చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సజ్జల కామెంట్స్ వైసీపీని గందరగోళంలోకి నెట్టేశాయి. 3 రాజధానుల విషయంలో వైఎస్ జగన్ యూటర్న్ తీసుకున్నారంటూ ప్రచారం సాగుతుంది. ఇంతకు ఈ అభిప్రాయం జగన్దా లేక సజ్జల రామకృష్ణారెడ్డి వ్యక్తిగతమా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పుడు రాజధానిపై సజ్జల మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అది కూడా కీలక అంశంపై మీరే మాట్లాడితే బాగుంటుందని కొంతమంది వైసీపీ నాయకులు జగన్ దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలుస్తుంది. అయితే రాజధాని అమరావతిపై సజ్జల కామెంట్స్ ను వైఎస్ జగన్ పరిశీలించాక సజ్జలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు టాక్ వినిపిస్తుంది. ఇప్పుడిప్పుడే వైసీపీ పుంజుకుంటోంది. ఇలాంటి సమయంలో వివాదాస్పద అంశాలన్నీ కెలకడం అవసరమా అని సజ్జలకు లెఫ్ట్ రైట్ ఇచ్చినట్టు ప్రచారం. అయితే ఏపీలో రాజధాని అనేది అత్యంత కీలకమైన అంశం. ఆ విషయంలో మాట్లాడే ముందు తన అభిప్రాయం ఎందుకు కోరలేదని సజ్జలకు జగన్ తలంటినట్టు తెలుస్తుంది. ఇక మీదట ఏదైనా ఉంటే తానే మాట్లాడతానని ముఖం మీదే తెగేసి చెప్పినట్టు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ ప్రధాన సలహాదారుడిగా పనిచేశారు. ప్రస్తుతం వైసీపీ ప్రధాన కార్యదర్శి హోదాలో కొనసాగుతున్నారు. గతంలో వైఎస్ జగన్ కంటే కూడా ప్రభుత్వ పార్టీ విధానాలను సజ్జలే వివరించేవారు. దాంతో సజ్జల ఏం మాట్లాడినా జగన్ అభిప్రాయంగా ప్రజల్లో అభిప్రాయం ఏర్పడింది. తాజాగా అమరావతిపై కూడా సజ్జల అభిప్రాయాల్ని కూడా అదే రీతిలో పరిగణిస్తున్నారు. ఎందుకంటే వైసీపీ సర్కార్ అధికారంలో ఉండగా అమరావతిపై నిర్ణయం ఎలాంటి వివాదానికి దారితీసిందో అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా రాజధానిపై భారీగా ఖర్చు చేయకూడదనేది వైఎస్ జగన్ అభిప్రాయంగా తెలుస్తుంది. ప్రస్తుతం గుంటూరు, విజయవాడ మధ్య ఏదైనా అభివృద్ధి చేపడితే దానికదే రాజధాని అభివృద్ధి చెందుతుందని జగన్ అభిప్రాయంగా ఉంది. కానీ జగన్ కు విరుద్ధంగా సజ్జల కామెంట్స్ జగన్ యూటర్న్ తీసుకున్నారనే చర్చకు కారణమవుతుంది. మొత్తం మీద ఫ్యాన్ పార్టీలో అన్నీ తానే వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి అన్నీ తానే వ్యవహరిస్తున్నారు.
అయితే సజ్జల పెత్తనాన్ని సొంత పార్టీలో కొందరు సీనియర్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే వారంతా జగన్ను కలిసి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు వైసీపీలో తాను అత్యంత శక్తివంతుడని చాటి చెప్పుకునేందుకు ప్రతి అంశంపై సజ్జలే తన అభిప్రాయాల్ని చెబుతున్నారనే టాక్ వినిపిస్తుంది. ఇవన్నీ చివరికి వైసీపీకి జగన్కు నష్టం తీసుకువస్తాయనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతుంది.